హాయ్ క్రికెట్ లవర్స్. ఓ పెద్దగా అరిసి నేను వీడియో చేయదలుచుకోవాలి. ఎందుకంటే అరిసి చెప్పడం కంటే అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పేసి ఆలోచించిన. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు, నేర్చుకునే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అరిసి చెప్తే తెలియదు. అరవకుండా అర్థవంతమైన విధానంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతే విధంగా, ఇంతే నిదానంగా వీడియో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో ఎవరికి యూజ్ అయిద్దంటే, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అయితది. అదేవిధంగా కొంతమంది మనం ఆడుతా ఉంటాం గానీ, కొందరికి అవగాహన ఉండదు. వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అయితది. లేదు మాకంతా తెలుసు, అవసరం లేదు అనుకునే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయండి. ఇబ్బందేం లేదు. మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకి యూజ్ అయిద్ది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మన టాపిక్‌లోకి ఎళ్ళే కన్నా ముందు అసలు లాంగ్ హ్యాండిల్ అంటే ఏంటి? షార్ట్ హ్యాండిల్ ఏంటి? అని చెప్పేసి ఒక్కసారి చూపిస్తా. అది చూసిన తర్వాత మనం టాపిక్‌లోకి వెళ్దాం. అంటే లాంగ్ హ్యాండిల్ ద్వారా మనం ఎలాంటి షాట్లు కొట్టొచ్చు, షార్ట్ హ్యాండిల్ ద్వారా ఎలాంటి షాట్లు ఆడొచ్చు అని చెప్పేసి వీడియో తోటి మీకు ప్రతి ఒక్క షాట్‌ని ఆడి మీకు క్లియర్‌గా చూపిస్తా. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ కొట్టినా మీరైతే ఏదో ఒక షాట్ అయితే మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. హ్మ్. ఇది బ్యాట్ హ్యాండిల్. ఇది బ్యాట్ హ్యాండిల్ ఇది. తెలుసు కదా మనకి ఇది బ్యాట్ హ్యాండిల్. షార్ట్ హ్యాండిల్ అంటే ఏంటంటే ఇక్కడ బ్యాట్‌కి తక్కువ, తక్కువ గ్యాప్ తోటి, చాలా తక్కువ గ్యాప్ తోటి మనం ఈ విధంగా హోల్డ్ చేస్తే, ఈ విధంగా హోల్డ్ చేస్తే ఇది షార్ట్ హ్యాండిల్ అయితది. లాంగ్ హ్యాండిల్ అంటే ఈ విధంగా ఇంత గ్యాప్. మినిమమ్ ఒక 4, 5 ఫింగర్స్, 4, 5 ఫింగర్స్ ఇంత గ్యాప్‌తో పట్టేదాన్ని ఏమంటారంటే లాంగ్ హ్యాండిల్ అంటారు. ఇది లాంగ్ హ్యాండిల్. మినిమమ్ స్టార్టింగ్‌లో ఇంత గ్యాప్ ఉండాలి. ఎండింగ్‌లో ఇంత గ్యాప్ ఉండాలి. ఎండింగ్‌లో ఇంత గ్యాప్ ఉండాలి. ఈ విధంగా పట్టేదాన్ని లాంగ్ హ్యాండిల్ అంటారు. అర్థమైంది కదా! షార్ట్ హ్యాండిల్ అంటేనేమో ఇది. లాంగ్ హ్యాండిల్ అంటేనేమో ఇది. ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్క షాట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. చూసారు కదా! బ్యాట్‌ని ఎక్కడ హోల్డ్ చేస్తే లాంగ్ హ్యాండిల్, ఎక్కడ హోల్డ్ చేస్తే షార్ట్ హ్యాండిల్ అని మీరు చూసారు. ఇప్పుడు షార్ట్ హ్యాండిల్ ద్వారా ఆడే షాట్లు, లాంగ్ హ్యాండిల్ ద్వారా ఆడే షాట్లు పక్కన డిస్‌ప్లే అయితే ఉంటే చూడండి. ఆ తర్వాత ప్రతి ఒక్క షాట్‌ని నేను ఆడి మీకు చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ హ్యాండిల్ గురించి మాట్లాడుకుందాం. షార్ట్ హ్యాండిల్ పట్టుకోవడం ఏమైతుందంటే మనకి బ్యాలెన్స్ ఉంటుంది. అంటే మనం కంట్రోల్ ఉంటుంది బ్యాట్. మన కంట్రోలింగ్ గేమ్ ఆడతాం. మన కంట్రోల్‌లో మన బ్యాట్ మన ఆధీనంలో ఉంటుంది. అంటే మనం ఎలాంటి షాట్ కొట్టాలి అని చెప్పేసి మనం దీన్ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు షార్ట్ హ్యాండిల్ పట్టుకోవడం ద్వారా. ఇప్పుడు ఎలాంటి షాట్లు ఆడొచ్చు, షార్ట్ హ్యాండిల్ ద్వారా ఎలాంటి షాట్లు ఆడొచ్చు అంటే డ్రైవ్ షాట్స్. డ్రైవ్ షాట్స్ షార్ట్ హ్యాండిల్ ద్వారా సూపర్ ఆడొచ్చు. డ్రైవ్ షాట్స్ చాలా అద్భుతంగా ఆడొచ్చు. నెంబర్ 1 కవర్ డ్రైవ్, స్ట్రైట్ డ్రైవ్, అదేవిధంగా ఆఫ్ డ్రైవ్, ఆన్ డ్రైవ్. ఈ డ్రైవ్ షాట్స్ ఏ విధంగా ఆడతామంటే అసలు నీకు ఇక అలా మనం ఆ షాట్లు ఆడుతుంటే చూస్తూ ఉండిపోవాలంతే. అంత బాగా వస్తాయి షార్ట్ హ్యాండిల్ తీసుకొని మనం డ్రైవ్ షాట్స్ ఆడుతుంటే. నెక్స్ట్ ఇంకోటి డిఫెన్స్. డిఫెన్స్ ఆడాలంటే ఖచ్చితంగా నువ్వు షార్ట్ హ్యాండిలే తీసుకోవాలి. షార్ట్ హ్యాండిల్ ద్వారా ఇంకోటి బ్యాక్ ఫుట్ షాట్. బ్యాక్ ఫుట్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఆడొచ్చు. నెక్స్ట్ టచ్ షాట్లు. అప్పర్ కట్ ఒకటి, లేట్ కట్, అదేవిధంగా గ్లాన్స్ ఆడతాం. నెక్స్ట్ ఫ్లిక్ షాట్స్. అదేవిధంగా ఇంకోటేంది టీ20 మోడ్‌లోకి వెళ్ళిపోతే మనం ఫుల్ షాట్ మంచిగా ఆడొచ్చు. ఫుల్ షాట్ ఆడొచ్చు. నెక్స్ట్ ఫూట్‌కొచ్చి కొట్టొచ్చు. డౌన్ ది ట్రాక్ అంటే ముందుకొచ్చి కొట్టొచ్చు. అదేవిధంగా స్వీప్ షాట్స్ మంచిగా ఆడొచ్చు. రివర్స్ స్వీప్ మంచిగా ఆడొచ్చు. షార్ట్ హ్యాండిల్ తీసుకుంటే స్కూప్ మంచిగా ఆడొచ్చు. దిల్ స్కూప్ మంచిగా ఆడొచ్చు. సో చూశారు కదా! షార్ట్ హ్యాండిల్ ద్వారా మనం ఎన్ని షాట్లు ఆడొచ్చో. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాంగ్ హ్యాండిల్. లాంగ్ హ్యాండిల్ ద్వారా మనం ఎలాంటి షాట్లు కొట్టొచ్చు. లాంగ్ హ్యాండిల్ తీసుకోవడం ఏంటంటే బ్యాట్ మన కంట్రోల్‌లో ఉండదు అనేది చెప్పిన. ఇంకోటి నేను చెప్పిన లాంగ్ హ్యాండిల్ కరెక్ట్‌గా యూజ్ చేస్తే బౌండరీలో వర్షం కురుస్తది. 100% చెప్తాను కదా! బౌండరీలో వర్షం కురవాలంటే నీకు లాంగ్ హ్యాండిల్ తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు వైట్ బాల్‌ని కొట్టొచ్చు. అసలు నీకు అందని బాల్ ఏంటంటే వైట్ బాల్. కానీ ఆ బాల్‌ని కూడా నువ్వు లాంగ్ హ్యాండిల్‌తో కొట్టొచ్చు. మొన్న సమీర్ రిజ్వీ చూసారా లాంగ్ హ్యాండిల్ తీసుకొని ఎట్లా కొట్టిండు సీఎస్‌కే బ్యాట్స్‌మెన్. లాంగ్ హ్యాండిల్ ఏంటంటే దాన్ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేయడం రావాలి. ఫుల్ షాట్ కొట్టాలన్నా, లాఫ్టెడ్ కొట్టాలన్నా
ఏ విధంగా అయినా నువ్వు భారీ షాట్లు కొట్టాలంటే నువ్వు లాంగ్ హ్యాండ్ తీసుకోవాలి. లాంగ్ హ్యాండ్ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఫస్ట్ బౌలర్‌కి బలమైన మనం రిప్లై ఇచ్చేస్తాం అంతే. బౌలర్‌కి ఇచ్చి పడేస్తాం లాంగ్ హ్యాండ్ తీసుకుంటే. మంచి షాట్లు వెళ్తాయి లాంగ్ హ్యాండ్ తీసుకుంటే. లాంగ్ హ్యాండ్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు లాంగ్ హ్యాండిల్ ద్వారా మనం ఏ షాట్లు ఆడొచ్చు అనేది ఒకసారి చెప్తా. మీరు ఒకసారి చూడండి. లాఫ్టెడ్ షాట్లు ఆడతాం. లాంగ్ ఆన్ మీద నుంచి భారీ సిక్స్‌లు కొట్టొచ్చు. నెక్స్ట్ మన ఎంఎస్ ధోని గుర్తొచ్చిందా? హెలికాప్టర్ షాట్ ఆడొచ్చు లాంగ్ హ్యాండిల్ తీసుకుంటే. అదేవిధంగా స్లాగ్ షిప్ కూడా సూపర్గా ఆడొచ్చు లాంగ్ హ్యాండిల్ తీసుకోవడం వల్ల. సో ఇంకోటి ఏంటంటే పుల్ షాట్ కూడా ఆడొచ్చు, కాకపోతే కొద్దిగా ఇబ్బంది కావచ్చు పుల్ షాట్ వల్ల. ఎందుకంటే లాంగ్ హ్యాండిల్ తీసుకుంటే ఏంటంటే చెప్పిన కదా, కంట్రోల్ ఉండకపోవడం వల్ల బ్యాట్ ఏమైందంటే ఇలా వెళ్ళిన బ్యాట్ ఏమైందంటే మనకి ఇట్లా అవుతుంది. మనం పర్ఫెక్ట్గా ఇదే విధంగా పోతే వెళ్ళిపోతుంది బాల్, కానీ ఇలా అయిందంటే ఆ వేగానికి. సో అదే షార్ట్ హ్యాండ్ అనుకో ఇట్లనే ఉంటుంది. ఇట్లా కావడం కొద్దిగా కష్టం. లాంగ్ హ్యాండ్లో ఏముందంటే నీకు వెయిట్ అనేది ఎక్కడుంటుంది, వెయిట్ ఎడ్జ్ చివరిలో ఉంటుంది కాబట్టి ఇలా వెళ్ళిన బాల్ ఈ విధంగా అవుతుంది. సో ఇప్పుడు చూశారు కదా, లాంగ్ హ్యాండ్ ఆడటం వల్ల ఎలాంటి షాట్లు ఆడుతుంటే కొన్ని రకాల షాట్లు మాత్రం మనం ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, స్పిన్ బౌలింగ్లో ఎక్కువ దీన్ని డిఫెన్స్కి లాంగ్ హ్యాండ్లు పనిచేయదు. మనం డిఫెన్స్ ఆడదామంటే లాంగ్ హ్యాండ్ల ద్వారా మనకి పనిచేయదు. సో ఇది ఫ్రెండ్స్, షార్ట్ హ్యాండిల్ తీసుకోవడం వల్ల ఎన్ని షాట్లు ఆడుతున్నాం, లాంగ్ హ్యాండిల్ తీసుకోవడం వల్ల ఎన్ని షాట్లు ఆడుతున్నాం. లాంగ్ హ్యాండ్లో చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే లాంగ్ హ్యాండ్లు అంటే ఏంది, లాఫ్టెడ్ షాట్లు లేదా భారీ సిక్స్లు. ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో కొన్ని షాట్లు మీకు చూపిస్తా. అన్ని షాట్లు అంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి కొన్ని షాట్లు మీకు చూపిస్తా. చూసి వాటిని నేర్చుకోండి. ఇది మీకు 100% మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ షార్ట్ హ్యాండ్లో డ్రైవ్స్ చెప్పే కదా, దాంట్లో మనం చూపించేది ఫస్ట్ డ్రైవ్ స్ట్రైట్ డ్రైవ్. ఏ విధంగా ఆడాలి, స్ట్రైట్ డ్రైవ్ ఏ విధంగా ఆడాలంటే ఇలా ఉంది కదా, ఇలా. ఇది స్ట్రైట్ డ్రైవ్. నెక్స్ట్ మనందరి ఫేవరెట్ షాట్ ఏంటి, మనందరి ఫేవరెట్ షాట్ కవర్ డ్రైవ్ కదా. ఇలా ఉంది కదా కవర్ డ్రైవ్. నెక్స్ట్ ఆన్ డ్రైవ్ అంటే వికెట్స్కి ఎంపైర్కి వికెట్స్కి పక్క నుంచి వెళ్తుంది, దాన్ని ఆన్ డ్రైవ్ అంటారు. కదా ఇలా. నెక్స్ట్ ఆఫ్ డ్రైవ్. ఇది కదా ఇలా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూడండి డ్రైవ్స్. స్ట్రైట్ డ్రైవ్, నెక్స్ట్ ఆన్ డ్రైవ్, ఆఫ్ డ్రైవ్, కవర్స్. నెక్స్ట్ ఫ్లిక్ షాట్ ఆడేటప్పుడు మొత్తం ఈ విధంగా, ఇది రాంగు. ఫ్లిక్ షాట్ ఆడేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇలా అంటారు, అది రాంగ్. ఫ్లిక్ షాట్ ఆడేటప్పుడు సరే ఇలా వచ్చి ఇలా ఉంది కదా. లేట్ కట్ షాట్ అంటే కీపర్ చేతిలో పడుతుంది, కీపర్ చేతిలో బాల్ పడ్డది అని కీపర్ ఫీల్ అవుతాడు. దానికన్నా ముందు నువ్వు కొట్టాలి బాల్ని. దానికన్నా ముందు నువ్వు ఏం చేయాలంటే అంతకన్నా ముందు నువ్వు కొట్టాల, అది లేట్ కట్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా షార్ట్ హ్యాండిల్ తీసుకోవడం వల్ల కొన్ని షాట్లు అయితే మీకు చూపించాను. నెక్స్ట్ లాంగ్ హ్యాండిల్ ఏ విధంగా ఉంటుందంటే, లాంగ్ హ్యాండిల్ మొత్తం లాఫ్టెడ్. ఈ విధంగా లాంగ్ హ్యాండిల్ తీసుకున్నప్పుడు మనకి ఇక షాట్లు మొత్తం లాఫ్టెడ్ షాట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెలికాప్టర్
ధోని తీసుకుంది ఈ విధంగా. ఇక మొత్తం లాఫ్టెడ్ ఉంటాయి, ఆన్ డ్రైవ్ ఆఫ్ డ్రైవ్ మొత్తం లాఫ్టెడ్ షాట్లు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉంటాయి. ఏదైనా సరే నువ్వు ఏదైనా లాఫ్టెడే ఆడతావు. లాంగ్ హ్యాండ్ తీసుకుంటే ఏదైనా సరే మనం లాఫ్టెడ్ షాట్లు ఆడతాం, లేదా ఫుల్ షాట్ ఆడినా, ఏ షాట్ ఆడినా కానీ ఇక డ్రైవ్ ఆడలేం. డ్రైవ్ షాట్ ఆడటం చాలా కష్టమవుతుంది. మొత్తం ఇలా లేపడమే, ఫీల్డర్స్ నుంచి మనం లేపుతాం, అది లాంగ్ హ్యాండిల్. ఓకే ఫ్రెండ్స్, మీకైతే కొన్ని విషయాలు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పిన. వర్షం కారణం వల్ల మనం వీడియోస్ మొత్తం ఇంట్లోనే ప్లాన్ చేస్తున్నాం. సో ముందు బయట తీస్తా క్లియర్గా. కొన్ని షాట్లు అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ బయట కూడా క్లియర్గా నేను చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.